ఇటీవల కొద్ది రోజులుగా హంటా వైరస్ వార్తల్లో నిలుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఇది చాలా ప్రమాదకరమైంది. మరణాల రేటు సుమారు 38% ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంటే ఇది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే దీనికి ఎటువంటి ప్రత్యేకమైన మందులు కానీ టీకాలు కానీ అందుబాటులో అయితే లేవు. సో ఇది తీవ్రమైతే ఊపిరితిత్తులలో నీరు చేరటం అండ్ మూత్రపిండాలు దెబ్బతినటం వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. హంటా వైరస్ సోకిన ఎలుకల లాలాజలం అండ్ మూత్రం లేదా మలంతో డైరెక్ట్గా కనెక్ట్ అయినప్పుడు మనుషులకు ఈ వైరస్ సోకుతోందట. ఎలుకల విసర్జితాలు ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు ఆ గాలిని పీల్చడం ద్వారా కూడా ఇది శరీరంలోకి ప్రవేశిస్తోంది. అయితే మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందటం చాలా అరుదు. సాధారణంగా వైరస్ సోకిన 1 నుండి 8 వారాల తర్వాత దీని లక్షణాలు కనిపిస్తాయి. అయితే మొదట ప్రారంభ దశలో అకస్మాత్తుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, ముఖ్యంగా నడుము, వెన్ను, తొడ నొప్పి వస్తుందట. సమస్య తీవ్రమైనప్పుడు తీవ్రమైన దగ్గు, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అండ్ రక్తపోటు పడిపోవడం, కిడ్నీల పనితీరు తగ్గడం జరుగుతుంది. ఇటీవలే అట్లాంటిక్ సముద్రంలోని ఒక క్రూయిజ్ షిప్లో ఈ వైరస్ బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. కాగా నెదర్లాండ్కు చెందిన ఎంవి హైండియస్ అనే ఈ షిప్లో హంటా వైరస్ సోకిన వారిలో 2 భారతీయులు ఉన్నారు. వారితో సహా సిబ్బందిని నెదర్లాండ్స్కు తరలించారు. కాగా ఈ సంఘటనలో 3 మరణించారు. 8 కేసులు నమోదయ్యాయి. ఈ షిప్ ప్రజెంట్ స్పెయిన్లోని కానరీ ఐలాండ్ సమీపంలో ఉంది. ప్రయాణికులందరినీ దించి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ నౌకను శుద్ధి చేయడం కోసం నెదర్లాండ్స్కు తరలించనున్నారు. ఇకపోతే హంటా వైరస్ అనేది కొత్తేమీ కాదు. ఏటా ప్రపంచవ్యాప్తంగా 10,000 నుంచి 1,00,000 వరకు ఇన్ఫెక్షన్లను నమోదవుతుంటాయి. అమెరికా వంటి దేశాల్లో దీని మరణాల రేట్ అయితే 38 నుండి 50 వరకు ఉంది. సో ఈ వైరస్ గురించి ప్రపంచానికి మొదటిసారి 1950, 1953 కొరియా యుద్ధం సమయంలో తెలిసిందే. అప్పట్లో సుమారు 3,000 మంది ఐక్యరాజ్య సమితి సైనికులు ఈ వైరస్ బారిన పడ్డారు. అండ్ దక్షిణ కొరియాలోని హంటా నది సమీపంలో ఈ వైరస్ను మొదట గుర్తించడం వల్ల దీనికి హంటా వైరస్ అని పేరు పెట్టారు. ఇక 1978లో డాక్టర్ హో వాంగ్లీ ఈ వైరస్ను ఎలుకల నుండి మొదటిసారి విజయవంతంగా వేరు చేశాడు.